ద్రోహం చేశామండి దేవునికి మనం. మనుషుడు కొంచెం మోసం చేస్తే మనం ఎంత పగబడతాం వాళ్ళ మీద, ఎంత కృంగిపోతాం. దేవుడు నిన్ను నమ్మి నిన్ను బ్రతికించి, నీకు జీవం ఇచ్చి, నీకు రక్షణ ఇచ్చి, నీ చేతికి బైబిల్ ఇచ్చి, నీకు ఒక సంఘం ఇచ్చి, ఒక సేవకుడిని ఇచ్చి, పరిశుద్ధాత్మను ఆదరణకర్తగా మనకు అనుగ్రహించి, మన మీద దృష్టి ఉంచి, మనకు ఆలోచన చెప్పాలని మనసంతా నీ మీద పెట్టుకుంటే నువ్వేంటరా లోకాన్ని ప్రేమిస్తున్నావు? శరీరేచ్ఛ, లోకాశ, ఈ జీవపు సంబంధమైన వ్యాపారాల్లో పడిపోయి నిజ క్రైస్తవుడు ఎక్కడున్నాడండి? నవ్వుల పాలైపోతుందండి క్రైస్తవ్యం భారతదేశంలో. నువ్వు ఎంత చెడ్డోడివైనా చచ్చిపోవాలని కోరేవాడు కాదు ఆయన. నీ పాడు నువ్వు పడని వదిలిపెట్టేవాడు కాదు ఆయన. దుష్టుడు పశ్చాత్తాపడి మారు మనసు పొంది బతకాలనే కోరుకున్నాడంట. తిరిగిరా. అందుకే సభలు అంటే తిరిగిరా. మీరు గోతిలో పడలేదేమో, గోతిలోకి పోయే దారిలో ఉన్నారేమో. పడిన తర్వాత బయటకి లేవడం ఏంటండి? పడకుండా కాపాడేవాడైతే యేసయ్య. మేమంత పడిపోలేదండి అంటారేమో. మేమంత నీచమైన జీవితానికి వెళ్ళలేదు. నువ్వు కొంచెం కొంచెం జారిపోతున్నావు, నీకు తెలియటం లేదు. ఒక కప్పని ఉడకపెట్టుకొని తినాలనుకున్నాడంట ఒక ఆయన. కప్పని తీసి ఉడుకుడుకు నీళ్ళల్లో వేస్తే అది ఎగిరి బయట పడిపోయిందంట. ఎవరు భయపడుతుంటే ఏం చేయాలని ఆలోచన చేసి మంచి ఫ్రిడ్జ్లో నీళ్లు తెచ్చి దాంట్లో కప్పనేస్తే కూల్గా కూర్చుందండి. కింద మంట పెట్టాడు లైట్గా సిమ్లో. కొంచెం 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 నీళ్లు వేడవుతున్నాయి. కొంచెం కొంచెం వేడవుతుంటే ఆ ఉష్ణోగ్రత దాని శరీరం అడ్జస్ట్ అయిపోయి అలవాటైపోయి చివరికి అలాగా బరికిన ఏం కదలకుండా మెదలకుండా అలాగే చచ్చూరుకుందంట. అట్లాగే చేస్తాడండి సాతాను. కొంచెమే కదా, చిన్న తప్పే కదా, ఒక అబద్ధమే కదా, ఒక చూపే కదా, ఒకసారే కదా, అలా కొంచెం కొంచెంగా మీ బ్రతుకును నాశనం చేస్తాడండి.